ధర్నాలు మీరు చూస్తున్నారు. ఇది అన్యాయం అగేన్స్ట్గా మేము అన్యాయం ఒక ఇష్యూ గురించి కాదు, ఈ భారతదేశంలో ప్రతి వాళ్ళకి అవుతున్న అన్యాయం అగేన్స్ట్గా ఫైట్ చేసేది మా రాహుల్ గాంధీ గారు. న్యాయ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చింది ఆయన. కాస్ట్ సెన్సస్ అనే ప్రాసెస్ని మొదలుపెట్టింది ఆయన. మన దళిత బంధువులకు, బీసీ బంధువులకు, మన అన్న చెల్లెళ్ళకి న్యాయం చేద్దాము అని మొదలుపెట్టిన ఆ ప్రాసెస్, ఆ విప్లవం మొదలుపెట్టింది రాహుల్ గాంధీ గారు. అది భరించలేక, ఆ సక్సెస్ భరించలేక ఇవాళ చేస్తున్న రియాక్షన్ మీరు చూస్తున్నారు. ఎప్పుడైనా బీసీలు, బడుగు బలహీన వర్గాల్ని ముందర తీసుకొచ్చే నేతలు, అలా ముందర తీసుకొచ్చే ఈ వర్గాల్ని ముందర తీసుకొచ్చే రాజనీతి ఎవరు చేస్తారో వాళ్ళకి అగేన్స్ట్గా ఇలాంటి పవర్ఫుల్ బీజేపీ కానీ ఇలాంటి పవర్ఫుల్ పార్టీస్ ఎప్పుడు వాళ్ళకి అగేన్స్ట్గా ఉంటాయి. అందుకనే కదా ఈ రోజు దాకా న్యాయం కాలేదు బలహీన వర్గాలకి. ఈ రోజున మొదలైంది న్యాయం, ఇది అవుతుంది. అలాగే మీరు ఇప్పుడు ఈడీ కేసులో మీరు కనుక చూస్తే ఆ ఛార్జ్ షీట్లో ఏ రకమైన సత్యం లేదు. ఏళ్ల తరబడి ఇన్వెస్టిగేషన్ చేశారు. వందలాది మందిని క్వశ్చన్ చేశారు. మా అగ్ర నేతల్ని కూడా ఇంటరాగేట్ చేశారు. అయినా వీళ్ళకి ఒక్క ఫ్యాక్ట్ దొరకలేదు నేషనల్ హెరాల్డ్ కేసులో గాంధీ ఫ్యామిలీకి అగేన్స్ట్. అయినా ఛార్జ్ షీట్ పెట్టారు, తప్పుడు ఛార్జ్ షీట్ పెట్టారు. ఎందుకు అంటే, ఒకటి నేను చెప్తున్నా కదా, కుల గణన చేసి బీసీ బంధువుల్ని ముందర తీసుకెళ్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. దీన్ని ఎలాగా వెనకాల తీసుకురావాలి. రెండవది, వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు తీసుకొచ్చి పెద్ద తప్పు చేసిన బీజేపీ మొత్తం దేశంలో మైనారిటీస్లో ఆందోళనలో ఉంది. వాళ్ళని ఎలా అక్కడి నుంచి ధ్యాస ఎలా మళ్ళించాలి అని తీసుకొచ్చింది. అందుకోసం ఈ ఛార్జ్ షీట్. అలాగే బీహార్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఎలక్షన్స్ ముందర కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లడం మామూలే బీజేపీకి. అందుకనే మళ్ళీ వాళ్ళని యూజ్ చేసుకుని, ఈడీని, సిబిఐని యూజ్ చేసుకుని ఈ ఛార్జ్ షీట్ చేశారు. అండ్ లాస్ట్, ఏదైతే మోదీ గడ్డో గుజరాత్లో, అక్కడ మేము గెలిపి చూపిస్తాం, అదే మేము సంకల్పం తీసుకొచ్చాం. ఇప్పుడు ఏఐసిసి సెషన్లో భరించలేక చేసింది ఈ కుట్రపూరితమైన రాజనీతి. ఏం చెప్తారంటే, ఎడార్లు అనే కంపెనీకి 5,000 కోట్ల విలువ చేసే భూములు ఉన్నాయి. అవి కాజేసేందుకే ఎంగిన్ అనే కంపెనీని పెట్టి 48% అన్న షేర్స్. అన్నా నేను చెప్పే సింపుల్ పాయింట్, 10 ఎన్ని ఏళ్ల నుంచి చేస్తున్నారు ఇన్వెస్టిగేషన్. ఒక్క ఫ్యాక్ట్, ఫ్యామిలీ ఏ ఫ్యామిలీ అయితే మొత్తం సంపద, వాళ్ళ ఉన్న ప్రాపర్టీస్ అన్ని దేశానికి, నేషనల్ హెరాల్డ్కి ధారపోసిన ఫ్యామిలీ, అంటే జీవితాల్ని కూడా అర్పితం చేసిన ఫ్యామిలీ మీద బురద జల్లటం ఇంపాసిబుల్. కాంగ్రెస్ పార్టీ నుంచి డబ్బులు ఎందుకు వెళ్ళినాయి హెరాల్డ్ అనే కంపెనీకి? ఎందుకు వెళ్ళినాయి? ఒకటే చెప్తున్నాను, దీంట్లో ఎక్కడ కనెక్షన్ లేదు, దొరకలేదు. కాంగ్రెస్ పార్టీతో ఒక్క కనెక్షన్ దొరకలేదు. అయినా చేసింది పీరికి బీజేపీ, పీరికి మోదీ తేరీ తానాషాహీ, మోదీ తేరీ తానాషాహీ. బాబు మీడియా మిగతా క్వశ్చన్స్ ఉంటే అడగండి. అది కరెక్ట్. ఈ మంచి క్వశ్చన్ అడిగారు. మోదీ గారిని ఇన్వెస్టిగేషన్ ఎక్కడ అవ్వాలి అంటే, 3 లక్షలు వచ్చే జీతం మీద 10 లక్షల కోట్లు రోజుకి 5 సార్లు ఎలా మారుస్తున్నారు మోదీ గారు. ఇది ఇన్వెస్టిగేషన్ అవ్వాల్సిన విషయం. 2008 అప్పులతో మూసుకుపోయిన ఈ పత్రిక 2010లో మళ్ళీ ఎట్లా లాభంలోకి వచ్చింది? మీకు ఫ్యాక్ట్స్ అన్ని ముందర పెట్టాల్సిన బాధ్యత మోదీది, బాధ్యత బీజేపీది, ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ది. ఇన్ని రోజుల నుంచి వాళ్ళు ఏం చేశారు? అందరినీ ఇంటరాగేట్ చేశారు. ఏం రాబం లేదు కదా. నిజంగా అరెస్ట్ చేస్తే ఏం చేయబోతుంది కాంగ్రెస్ కార్యాచరణ? అంతకు ముందర అక్కడ దాకా వెళ్లేదాకా మేము ఉన్నాం. మాతో ఢీకొనండి ఫస్ట్. మేము మా లాస్ట్ శ్వాస దాకా మా అగ్ర నేతల కోసం, ఏ సోనియమ్మ అయితే తెలంగాణ ఇచ్చిందో ఆ సోనియమ్మ కోసం మా లాస్ట్ శ్వాస దాకా మేము ఫైట్ చేస్తాం. భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో కూడా ఈడీ ఆఫీస్ దగ్గర కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏఐసిసి పిలుపు మేరకు ధర్నా చేయడం జరుగుతుంది. మరి ఈ యొక్క దీక్ష ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు సిబిఐ కానీ ఈడీ కానీ ఒక జేబు సంస్థ లెక్క వాడుకుంటుండు. గతంలో కూడా ఇక్కడ ఈడీ ఆఫీస్ కాడ మరి ధర్నా చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో తెలంగాణలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో మంత్రివర్గం కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కానీ, యూత్ కాంగ్రెస్
ఎన్ఎస్ఏ అందరూ కూడా ఈ దీక్షలో పాల్గొనడం జరిగింది. నరేంద్ర మోడీ గారు మరి రాహుల్ గాంధీ గారిని చూస్తే రాబోయే ఎన్నికల్లో దేశంలో కాంగ్రెస్ జెండా ఎగిరేస్తారని చెప్పి ఒక భయం పుట్టుకొని మరి రాహుల్ గాంధీ గారు దేశ ప్రజలకైతే పని చేస్తూ ఉన్నారో సంక్షేమం కొరకు మరి తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులగణన ఎస్సీ వర్గీకరణది మరి రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా రాహుల్ గాంధీ గారు వాగ్దానం మేరకు అసెంబ్లీలో పెట్టి బీసీ కులగణన 42%, ఎస్సీ వర్గీకరణ ఆమోదం తెప్పి ఢిల్లీ పంపేయడం జరిగింది. మరి పార్లమెంట్లో అమలు చేయాలంటే మరి రాహుల్ గాంధీ గారికి మంచి పేరు వస్తుందని ఒక ఆలోచనతోని మరి అదేవిధంగా గుజరాత్లో కూడా ప్లీనర్లా రాహుల్ గాంధీ గారు సవాల్ ఇసిరు. మరి ఇవన్నీ తట్టుకోలేకనే సోనియా గాంధీ గారి మీద రాహుల్ గాంధీ గారి మీద ఛార్జ్షీట్లో పేరు పెట్టి మరి కేసు చేయడం జరిగింది. దానికి ఏదైతే విచారణ జరుగుతుందో జరగాలి. మేము దీక్ష చేసేది కాంగ్రెస్ పార్టీకించి సోనియా గాంధీ రాహుల్ గాంధీ వెంబడి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రజలు అన్ని సంఘాల వారు మద్దతు ఉంటామని చెప్పి తెలియడానికి మరి ఈ యొక్క దీక్షా కార్యక్రమం చేయడం జరుగుతుంది.